వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. ఈరోజు నేను ఒకే చోట 55 రకాల మందారాలు చూపించబోతున్నానండి. అదేదో నర్సరీ అనమాట కనుకోకండి. ఒక గార్డెన్లో, అది ఎవరి గార్డెనో కాదండి, మన శిరీష గార్డెన్లో తను పెంచుతున్నటువంటి 55 మందారాలు మీకు చూపించబోతున్నాను. మన శిరీషకున్న బిరుదు కూడా ఏంటంటే మందార మాల. మన మందార మాల శిరీష మనతో ఉంది. హాయ్ శిరీష. నమస్తే. హాయ్, వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. థ్యాంక్ యూ. ఏంటి తల్లి నీ మందారాలు, నీ గోల, అసలు ఈ మందారాల పిచ్చి నీకు ఎప్పుడు పట్టింది శిరీష? అసలు ఎలా పట్టింది? ఫస్ట్ నుండి కూడా నాకు మందారాలు కానీ పువ్వులు అంటే చాలా ఇష్టం. అంటే నాకు చిన్నప్పటి నుండే. కాకపోతే కాంపిటీషన్ కింద కాకుండా నాకు కలెక్షన్ ఇంట్రెస్ట్ అనిపించింది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాంపిటీషన్ అని. అందుకే నాకు మందారాలు కలెక్ట్ చేసుకోవాలనుకున్నాను. అట్లా ఒక్కొక్కటి కొంతమంది ఫ్రెండ్స్ కూడా నాకు కొనిచ్చారు, కొంతమంది ఫ్రీ గిఫ్ట్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్. ఓకే, ఇప్పటికి 55 అయినాయి. గ్యాదర్ చేస్తున్న కలర్స్. నువ్వు ఆ సెంచరీ కొట్టిన దగ్గర నుంచి ఎప్పుడు వీడియో తీద్దామా అని చూస్తున్నాను. అదే ఈ రోజు కుదిరింది దేవుడి దేవల్ల. ఈ రోజు నీ బ్లూమ్స్ కూడా చాలా బాగున్నాయి. వాట్సాప్ లో షేర్ చేసావు కదా, అందుకే ఇమ్మీడియట్ నిర్ణయం తీసుకుని దండమని వాలిపోయిన దగ్గర. సో నీ మందారాలని అన్ని కూడా మన వ్యూయర్స్ కి పరిచయం చేయి. దాంతో పాటు ఈ మందారాలు ఇంత హెల్దీగా పెరగడానికి నువ్వు ఏం కేర్ తీసుకుంటున్నావు అవన్నీ కూడా చెప్పాలి. ఓకేనా? కాకపోతే ఇవాళ అన్ని పుయ్యలేదు, కొన్ని పూసినవి చెప్పు, పుయ్యినవి ఈ కలర్ అని చెప్పేసి. ఓకేనా? ఓకే, కమాన్. ఇక్కడ నుంచి మొదలు పెడదామా? ఇక్కడ నుండి చేద్దామా? ఇది నాటు మందారం అండి. ఇది రెడ్, అదొక రకమైన మెరూన్ వస్తుంది. ఇది మొన్న పూసింది స్నఫ్ కలర్. ఈ స్టెమ్ కటింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. స్టెమ్ కటింగ్ సింగిల్ స్టెమ్ నేను తెచ్చి పెట్టాను, మా జ్యోతి గారు ఇచ్చింది. అంత బాగా వచ్చింది. ఇది చూసారా, పింక్, బేబీ పింక్ విత్ వైట్. ఏంటి ఇలా ఏవో ట్యాగ్స్ ఏదో పెట్టుకున్నావు? ఇగో అంటే నా కౌంటింగ్ నాకే తప్పు అవుతుందేమో అని చెప్పి నేను మందారాలు ట్యాగ్స్ పెట్టుకున్నాను అనమాట. అంటే నాకే కలర్ తెలియట్లేదు అని చెప్పి. ఇది లైట్ పింక్ విత్ వైట్. ఇది పింక్ లోనే కొంచెం పెద్ద ఫ్లేవర్. ఇది ఆరెంజ్ లో ఉంది కదా, డబుల్ షేడ్ వస్తుంది అది కూడా. ఇది ఒకటి లెక్క పెట్టండి, ఇప్పుడు 3 అయ్యాయండి. ఇది ఒక స్టెమ్ కటింగ్, ఇది కూడా రావాలి, ముద్దది వస్తుంది 4. ఇది కూడా లైట్ కలర్ మీద పింక్ లైన్స్ వస్తుంది 5. ఇగో ఇది ఒక కలర్. ఇక్కడ కలర్స్ రాశాను పేర్లు వీటి మీద. ఇదేం కలర్ అంటే స్మాల్ రెడ్ విత్ ఎల్లో లైన్స్ వస్తుంది. ఇది 6. ఇది కూడా ఇగో కలర్ వచ్చింది ఇక్కడ. ఇదిగో ఈ కలర్ 6 కలర్. ఇది పత్తి మందారం అండి, ముద్ద. ఇది మందారంలో వేసేయమంటావా? 8. పత్తి మందారమే కదా ఇది. ఇది ఒకటి లైట్ బేబీ పింక్ వస్తుందండి, లైట్ బేబీ పింక్ వస్తుంది 9. ఇది ఆరెంజ్ విత్ రెడ్ అన్నమాట 10. ఈ పువ్వు నిన్న పూసింది. ఇది ఎల్లో విత్ రెడ్ 11. ఇది లైట్ పింక్ విత్ రెడ్ వస్తుంది కలర్ 12 పూసింది. డజన్ అయ్యాయండి ఇక్కడికి. అక్కడ పీచ్ కలర్ ముద్ద చూసారా, ఇది ఎల్లో 13. ఇది 14. ఇది పంచముఖి ముద్ద రెడ్ 15. ఇది కలర్ రాసా. ఇది బేబీ పింక్ వస్తుంది, బేబీ పింక్ 16. పింక్ అన్నమాట 16. ఇది వైట్ బిగ్ వన్ 17. అయ్యో ఇది ఆరెంజ్ విత్ కలర్ చూడండి ఎంత బ్రైట్ గా. 18. ఇది 18. ఇదిగో ఇది కలర్ ఇంకా బ్లూమ్ అవ్వలే, కలర్ కోసం వెయిటింగ్ అనమాట, రాయడానికి. మొగ్గ రాలేదు ఇంకా. 19. ఇది ఇక పింక్. అన్ని ట్యాగ్స్ పెట్టా. డార్క్ పర్పుల్ వస్తుంది, ఇది ఒక రకమైన పర్పుల్. ఇక బడ్ 20 పూసింది. ఇదిగో ఈ కలర్. ఇది 20. ఇది ఒక రకమైన పింకే. ఇక పింక్ విత్ రెడ్. ఇది 21. ఇది కొత్త కలరే, ఇది కూడా ఇంకా పుయ్యలేదు. లీవ్స్ కూడా వెరైటీగా ఉన్నాయి. ఇది అన్ని మొన్న అక్కడ తెచ్చుకున్నా, సాహెబ్ నగర్ లో తెచ్చుకున్నా. ఈ లైన్ అంతా సాహెబ్ నగర్ లో తెచ్చుకున్నాం. ఓకే, 22. ఇగో ఇది కలర్ రాలేదు ఇంకా. ఇది ఒక రెడ్ చిన్నది, ఆకులు చూసారా, లీఫ్ వంకలుగా ఉంది. ఇది ఒకటి 23. ఇది పత్తి. ఇది చిన్న మందారం, మిరప మందారం 23. నర్సరీ మేళాలో తీసుకున్నాను నేను. ఇది అది చూసారా, లైట్ విత్ రెడ్ 24. ఇది ఒక డిఫరెంట్ కలర్. ఇది కూడా లెమన్ ఎల్లో అండి. 25. రజనీ ఇచ్చింది. ఇది చాలా బాగా. ఇది కూడా నేను అక్కడే తెచ్చుకున్నాను, సాహెబ్ నగర్ లో తెచ్చుకున్నాను. 26. ఆరెంజ్ లో నాకు టూ షేడ్స్ ఉన్నాయి, ముద్దలోనే 2 రకాలు ఉన్నాయి. ఇది రెడ్ బిగ్ నిన్న పూసినాయి అండి, పెద్దవి, చాలా పెద్ద పూలు. 27. ఇక రేపు పూస్తుంది. ఇది ఒక రకమైన కలర్, రేపే పోస్తుంది. ఇది కూడా 2 పూస్తాయి రేపు. 28. ఇది శ్రవంతి గారు ఇచ్చారు. చాక్లెట్ విత్ రెడ్ 3 కలర్స్ వస్తాయి షేడ్స్. ఇది నేను కొనుక్కుంది రెడ్ విత్ బిగ్ ఎల్లో, ఆపోజిట్ కలర్. ఎల్లో రెడ్ కి ఇది రెడ్ ఎల్లో. 29. ఇది మా జ్యోతి గారు ఇచ్చారు.
30. ఇది ఒక రకమైన ఆరెంజ్ ముద్ద. ఇది అది చాక్లెట్ కలర్. 31. ఇదేమో రెడ్. ఇగో ఈ రెడ్. ఇది చూపిద్దాం ఫస్ట్. ఇదిగో ఇది డబుల్ కలర్. 32. ఇది మై ఫేవరెట్ అండి. గాజువాక పద్మ గారి దగ్గర చూసాను, ఈ కలర్ కావాలని చాలా ట్రై చేశాక దొరికింది. ఓకే, అది ఇది రెడ్ అండి. ఈ టబ్బు 33 కలర్. ఇదిగో ఇది ఒకటి 34. ఇక్కడ ఒక కలర్ ఉందండి. ఇది ముద్ద ఆరెంజే. 35. ఇక్కడికి అయినాయి. ఏ కలర్ శిరీష? ఇది 36 ఆరెంజ్ కాదు, ఇది అది పింక్, లైట్ పింక్ లో రెడ్ వస్తుందండి. ఇది బాగుంటది. ఇది కూడా కలర్. ఇదిగో ఇది ఒక కలర్. 37. ఇది ఎల్లో అండి. ఎల్లోలో ఒక ముద్ద షేడ్ వస్తుంది. ఇది 38. ఇది ఎల్లోలోనే ఇంకొక షేడ్. ఇది పంచముఖ ముద్ద. అదేమో అక్కడ ఆరెంజ్ చూసారు కదా, ఆ టైపు ఆ ఎల్లో అన్నమాట. 39. ఇది పర్పుల్. ఇది 40. టైం ఉంది ఇంకా. 40. ఇది గోల్డ్ స్పాట్ కలర్ అండి. ఇది 41. గోల్డ్ స్పాట్ కలర్. ఇది ముద్ద నాటు మెరూన్ కుంకుమ కలర్. 42 కదా. ఇది 43. ఇది ఒక కలర్. 44 వైట్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడ ఒక కలర్ ఉందండి. ఇది ఒక రకమైన పీచ్. 45. అంటే ఇది చిన్నదే కదా అని ఇంకా కుండీలో పెట్టలేదు. 45. ఈ 2 మొగ్గలు పూసేసింది. కలర్ ఏంటంటే పీచ్ విత్ పింక్. ఇది 45. 46 అనుకుంటా. ఇది 46 పింక్. ఇది మనం ఎందాక కౌంట్ చేసాము. ముద్ద వచ్చింది. ఇది ఇదిగోండి. వావ్, 47. ఇది 48. ఇది 48. వావ్, ఇది 49. నువ్వు ఇచ్చిన కలర్. ఇది 49. 50. ఇక్కడ ఒకటి ఉంది. నేను ఇక్కడ ఇదిగో ఇక్కడ 50. ఇదిగో హాఫ్ సెంచరీ. 50 కంప్లీట్ చేసామండి ఇక్కడికి. ఇది 51. ఇది ఇదా ఆరెంజ్. నిన్న 5 ఏమో పూసినాయి. ఇది 51. ఇది ఒక రకమైన ఆరెంజ్ లో రెడ్ వస్తుంది. చిన్న పువ్వు. ఇది కూడా బాగుంటది. ఇంకో కలర్ మీకు ఇక్కడ మిక్స్ అయిపోయింది. జుంకా మందార. 52. ఇది ఆన్లైన్ లో నేను ఇది చేశానండి. ఇది ఆన్లైన్ లో బుక్ చేశాను నేను. ఇది ఇప్పుడు బాగా చిగుర్లు వస్తున్నాయి. ఇంకో కలర్ ఇక్కడ ఎల్లో కలర్ లో కనపడుతుంది కదండి. ఇది 53. పక్కన ఇగో ఈ స్టెమ్ ది మొన్న స్పైడర్. 54 ఇక్కడ. ఇది మందారేనా? ఇది మందార. 55 కంప్లీట్. ఇంకా ఉన్నాయి. అయిపోయి పాపం తను ఇప్పుడు దాకా 55 అనుకుందంటే. ఇంకో ఇక్కడ 10 మందారం ఉంది. 56. 10 మందారం సింగిల్ పెటల్. సింగిల్ పెటల్ అంటే 56. ఇది సింగిల్ పెటల్. ఇది ముద్ద అక్కడ చూపించాను కదా, ఇది సింగిల్. అంటే ఇది కొంచెం పెరిగాక వేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ దీనికి అంత కంటైనర్ అవసరం లేదు కదా, ఇది ఇందులోనే పెట్టాను. బానే వస్తుంది. కొంచెం టైం చూసుకొని ఇది నేను వేరే చేస్తాను. టోటల్ 58 రకాలు మందారాలు ఉన్నాయండి. చూడండి, మీకు స్లోగా ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఎంత బాగున్నాయో చూడండి. తను ఏం కేర్ తీసుకుంటుందో కూడా మనం తెలుసుకుందామండి. ఎందుకంటే చాలామందికి ఈ పువ్వులంటే చాలా ఇష్టం, మందారాలంటే. సో వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడేలా ఉండాలండి. సో మనం తన దగ్గర వివరాలన్నీ కూడా తెలుసుకుందామండి. ఫస్ట్ అయితే అన్ని మందారాలు చూపిస్తున్నాను, మీరు చూడండి. ఇగో చూడండి, ఇది నాకు భలే నచ్చిందండి. అసలు ఈ మందారం ఎంత బాగుంది చూడండి. మళ్ళీ ఇది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది చూడండి. అసలు ఆ రస్ట్ కలర్ లాంటిది కూడా చాలా బాగుంది. అసలు ఈ డబల్ కలర్ అయితే ఇంకా చెప్పలేమండి. అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి ఈ కలర్. ఇందులో ఒక 3 మందారాలు ఉన్నాయండి. టోటల్ మొత్తం శీర్ష దగ్గర ఉన్నవి 58 మందారాలండి. 58. నేను టోటల్ 55 రకాల మందారాలు అనుకున్నాను కానండి 58 కలర్స్లో తన దగ్గర మందారాలు ఉన్నాయండి. ఇన్ని మందారాలు ఒకే చోట ఉండడం అనేది చాలా అరుదైన విషయము. మహా అయితే 10-15 రకాలైతే ఉంటాయి, కానీ ఇన్ని రకాల మందారాలు ఒకే చోట దొరకడం అనేది నిజంగా మరి మెచ్చుకోదగ్గ విషయము. నిజంగా చాలా నీ యొక్క హార్డ్ వర్క్కి మా తరఫు నుంచి నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాం. హ్యాట్స్ ఆఫ్ శిరీష. ఇంకా నువ్వు సెంచరీ కొట్టాలని, సెంచరీ కొట్టిన తర్వాత నేను ఇంకొక వీడియో తప్పకుండా తీస్తాను.
శిరీష్ అన్ని మందారాలు అయితే చాలా బాగున్నాయి అబ్బా, అన్నీ కవర్ చేశాను. ఇప్పుడు అసలు ఈ మందారాలు ఇలా పెరగడానికి నువ్వు ఏమేమి ఇస్తున్నావు చెప్పవా? నేను రెగ్యులర్గా జీవామృతం ఇస్తాను మంత్లీ వన్స్. పువ్వులు ఇక చూడండి కలర్ ఇంత బ్రైట్ కలర్ రావడానికి అయితే నేను బీట్రూట్ వాటర్ అయితే ప్రిఫర్ చేస్తాను. నేను బీట్రూట్ వాటర్ బీట్రూట్ కట్ చేసేసి బియ్యం కడిగిన నీళ్ళు నార్మల్ నీళ్ళలోనే నానబెట్టుకుని ఇంత బెల్లం ముక్క వేసుకోవాలి. కేజీ బీట్రూట్ పచ్చివే ఆ నీళ్లు డైల్యూట్ చేసుకోవాలి 1:10. ఎన్ని రోజులు పెడతావు? 3 days నుంచి. 3 days తర్వాత వాటిని డైల్యూట్ చేసి ఎంత 1:10 1:10 రేషియోలు మనం ముక్కలతో సహా వీటిలో వేస్తే ముక్కలకి ఎత్తువాంకి ముక్కలు ఆహారం కింద అవుతాయి. చక్కగా మన కంపోస్ట్ కింద కూడా అయిపోతుంది. అది ఫస్ట్ నాకు బాగా లక్ అనిపించింది. జీవామృతం, కంపోస్ట్ టీ. ఈ మధ్య నేను వాడుతుంది గోకృపామృతం. గోకృపామృతంకి సైజు పెద్దగా వస్తుంది శిరీష్, అసలు చాలా బాగుంది, చాలా బాగుంటున్నాయి. నాకు పెస్ట్ లేదండి. ఫస్ట్ నేను బవేరియా బాసియా వాడాక నాకు పెస్ట్. అది ఎలా కొడుతున్నావు? ఎంత కొడుతున్నావు? ఎలా కొడుతున్నావు? ఇప్పుడు స్ప్రేయర్ పెద్దది ఉంది, నేను తీసుకున్నాను. దాంట్లో 1 మూత కప్ వేసేసుకొని డైల్యూట్ చేసి ఈ మందారాలకి ఇస్తున్నాను నేను. వేరే నాకు వేటికి పెస్ట్ ఏం రావట్లేదు. దీనికి మిల్లీ బగ్స్ ఎక్కువ పట్టేస్తాయి. నాకు కొంచెం ఒక్కదానికే సఫర్ చేసింది ఆ పక్కన పింక్ కలర్ది. నాకు శ్రీధర్ సార్ చెప్పాక నేను బవేరియా బాసియాను వాడాక చాలా బాగుంది. అసలు ఎక్కడ లేదు కర్లింగ్ కూడా లేవు చూడండి. లీఫ్ కర్ల్ కూడా లేదు, చాలా లేవు లీఫ్ కర్లింగ్. ఐఎమ్ హ్యాపీ. నేను ఇచ్చేదైతే రెగ్యులర్ గా మన పండు ఆకులు కలర్ మారిపోతుంటాయి కదా, వాటిని తీసి పక్కకు పడేస్తూ ఉండాలి. ఇట్లాగా పండు ఆకులు ఉంచకూడదు అంటారు, పెస్ట్ అటాక్ అవుతుంది. కరెక్ట్. తీసేస్తూ ఉండాలి. తీసేసి పక్కన మనం వేరే దాంట్లో పడేసుకుంటూ ఉండాలి. మెయిన్ నేను అదొకటే చూస్తుంటాను. ఇప్పుడు ఈ మందారాలు ఉన్నాయి కదా, ఇన్ని ఉన్నాయి. అసలు ఎప్పటి నుంచి పెట్టడం జరిగింది ఇవి? అంటే దీని ఏజ్ అప్రాక్సిమేట్ గా స్టార్టింగ్ ప్లాంట్ ఏజ్ ఎంత ఉండొచ్చు? 2 years అయిపోతుంది. రేపు జూన్ కి అయితే ఆ మధ్యలో లైన్స్ ఉన్నాయి చూసారా, దగ్గర 1.5 year అయిపోయింది. ఎప్పుడు కొత్త కలర్ కనిపిస్తే అప్పుడు. ఈ లైన్ అంతా మొన్న మీరు చేశారు కదా వీడియో, సాహెబ్ నగర్ వీడియో. అవును, మనందరం వెళ్ళి అప్పుడు కలెక్ట్ చేసుకున్నాం. ఈ లైన్ అంతా ఏంటంటే మా గ్రూప్ లో ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చితే శిరీష్ కు మటుకు అందరూ ప్రిఫర్ చేసి ఇది మందార మొక్కలు ఇస్తారు. ఎందుకంటే తనకున్న ఆ ప్యాషన్ అనేది మాకు తెలుసు కాబట్టి తను అలా ఎంకరేజ్ చేస్తారన్నమాట మా గ్రూప్ లో. ఎవరు ఇవ్వాల్సి వచ్చినా గానీ ఎక్కడైనా మనకున్నా లేకపోతే శిరీష్ కు పట్టుకెళ్దాం అనుకుంటారు అనమాట. అలా ఉంటది మా గ్రూప్ లో. కలర్స్ రావాలి నాకు, కలెక్ట్ చేస్తున్నా, ఇస్తా అన్నారు స్టెమ్ కటింగ్. ఇవాళ ఒక ఎల్లో రెడ్ చిన్న పువ్వు అనమాట. ఇది పద్మ గారని మా ఫ్రెండ్ అన్నమాట, ఆవిడ ఇచ్చారు స్టెమ్ కటింగ్ విత్ బడ్స్ తోటి. నేను ఎలాగన్నా పూజించాలని నాకు. పూజించేస్తావులే, నీ దగ్గర ఉంది ఆ మహత్యమా. మొన్న ఇప్పుడు వాసంతి గారు ఇచ్చింది కూడా నేను అక్కడ పువ్వు మొన్న పెట్టాను కదా, జల్లెడు అదొక పువ్వు. ఆవిడ ఎప్పుడో స్టెమ్ కటింగ్ ఇస్తే మొగ్గు వచ్చింది. అది ఇంకొకటి రేపు బ్లూమ్ అవుతుంది. నేను మొన్నే అవుతుంది అనుకున్నా. అది డబుల్ అంటే పువ్వులో పువ్వు. దానికోసం కూడా నేను చాలా చోట్ల. ఇంకా నాకు ఒక ఫ్రెండ్ చెప్పిన టెక్నిక్ కూడా చెప్తానండి. ఎనీ ఫ్లవర్ ప్లాంట్స్ కి మీరు ఏం చేస్తారంటే బనానా పీల్స్ అన్ని కూడా నీడలో ఎండబెట్టుకుని పౌడర్ చేసి మంత్లీ వన్స్ ఇస్తేనంటే అసలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు. ఈవెన్ గులాబీలు కూడా వేరే ఇంకా రోజ్ మిక్సర్ అలాంటివి మనం ఏమి ఇవ్వక్కర్లేదు అన్నమాట. నేను కూడా బనానాస్, పండిన బనానాస్ ఇక్కడే ఉన్నాయి, మీకు చూపిస్తాను. నేను ఇలా కవర్ లో పెట్టి అది అవి నీడకు పెట్టుకుని పౌడర్ చేసుకుంటేను. మళ్ళీ ఎక్షల్ పౌడర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే నేను ఇది పౌడర్ చేయకపోయినా బెల్లం కలిపేసి పెడతాను. 3 days బెల్లం కలిపేసి ఒక బౌల్ లో పెట్టేసి అలా ఉంచుతాను. దాన్ని డైల్యూట్ చేసేస్తా 1:10 అన్ని మొక్కలకి వేసేస్తాను. బనానా మటుకు చాలా బాగా పనిచేస్తున్నాయండి, చాలా బాగా పనిచేస్తున్నాయి. అదండి ఈరోజు మందారాల గురించి, మా మందార మాల్తో మీ గురించి స్పెషల్ ఇంటర్వ్యూ నేను చేసింది. ఎందుకంటే మందారాలు ఇష్టం ఉన్న ఎంతో మందికి తను ఇన్స్పిరేషను. మీరు కూడా ఇలాగే మందారాలు పెంచి శిరీషకి కాంపిటీషన్ రండి. ఎవరైనా సెంచరీ కొడితే కనుక తప్పకుండా వీడియో కవర్ చేస్తా. మరో మంచి కంటెంట్తో మీ ముందుంటాను. నీ అమూల్యమైన సలహాలు మాకు ఇచ్చినందుకు, సమయాన్ని ఇచ్చినందుకు కూడా నీకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ శిరీష. ఓకే, ఇదే మరి ఈ వీడియో ఏం చేయమంటావు మన వాళ్ళని? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ మాత్రం కొట్టండి. ఓకేనండి, మరి మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.